ఎప్పుడైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారో నాటి నుంచి చంద్రబాబు గారు ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం ఏంటంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉంటుంది. ఇది చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయమే. బహుశా జగన్మోహన్ రెడ్డికి తప్ప అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డికి తెలియదు కాబట్టి పరిశ్రమలను తరిమేశాడు. ఇక జగన్మోహన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమల లిస్టు చాలా పెద్దదే, చదువుకుంటూ పోతే చాలా పెద్దది. అందులో ఒక పరిశ్రమ లూలు పరిశ్రమ. గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు గారు లూలు మాల్ని వైజాగ్ తీసుకొచ్చేందుకు ఒక ప్లాన్ చేసి వారికి భూమి కూడా కేటాయిస్తే తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆ వైజాగ్లో ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ మీద కొనేసి లూలుని వెనక్కి తిరిగి చూడకుండా తరిమేస్తే వీళ్ళు బెంగళూరులోనో ఎక్కడో పెట్టుబడి పెట్టినట్టున్నారు. తర్వాత ఒక సూపర్ మార్కెట్ని, భారీ సూపర్ మార్కెట్ని బెంగళూరులో కట్టినట్టున్నారు మొత్తానికి. సరే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు, చేత కాదు, తనకు పెట్టుబడులు అవసరం లేదు, తాను సంపాదించుకుంటే చాలు కాబట్టి రాష్ట్రం ఏమైపోయినా సంబంధం లేదు కాబట్టి తరిమేశాడు. కానీ చంద్రబాబు గారికి తనకంటే తన కుటుంబం కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడమే ముఖ్యం. రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ముఖ్యం. కాబట్టి ఎటువంటి భేషజాలాలకు పోకుండా గతంలో ఏదైతే చంద్రబాబు గారిని నమ్మి వచ్చిన వారిని జగన్మోహన్ రెడ్డి తరిమేశాడో వారిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ ఒక నెలన్నర క్రితం కూడా చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తరిమేసిన వారందరినీ కూడా స్వయంగా నేనే మాట్లాడి తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేస్తాను. ఏ పాజిబిలిటీ ఉన్నా కానీ వారికి అవకాశాలు కల్పించి వారిని రాష్ట్రంలో తిరిగి పెట్టుబడులు పెట్టమని చెప్తాను. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, జరిగిన పరిణామాలు వేరు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఒక 10-15 ఏళ్ల పాటు సీఎం సీట్ ఎక్కే అవకాశమే లేదు. కాబట్టి ఈలోపు వీళ్ళు ఇక్కడ డెవలప్ అవ్వచ్చు అని చంద్రబాబు గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవరు నమ్మలా. కానీ చంద్రబాబు గారు చేసి చూపించారు. నిన్న లూలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరిమితే వెళ్ళిపోయిన లూలు పరిశ్రమ ఉందో దాని ఎండి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నిన్న చంద్రబాబు గారిని వాళ్ళ బృందంతో కలిసి వచ్చి కలవటం, అదే సందర్భంలో ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయటం. గతంలో వైజాగ్ ఒకటే, కానీ ఈసారి విజయవాడ, తిరుపతి ఈ 2 ప్రాంతాలలో కూడా పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు కూడా వేరియస్ సెక్టార్లో పెట్టాలి. ఫుడ్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, లేదా మాల్స్ రూపంలో కానివ్వండి, ఇలాగా రకరకాల వాటి మీద పెట్టుబడి పెట్టాలని చెప్పి చంద్రబాబు గారు కోరటం, వారు దానికి అంగీకారం తెలపటం అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి శుభ పరిణామం. ఒక చేతగాని ముఖ్యమంత్రి ఉంటే వారిని ఏ విధంగా తరిమేయడం మనం చూసాం. కానీ ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాగ వారిని తీసుకొచ్చారు చూద్దాం. చంద్రబాబు గారు కూడా నేను లూలు గ్రూప్కి చెందినటువంటి ఈ సభ్యులను కలవటాన్ని చాలా ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశాడు. ఆయన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే లూలు పరిశ్రమ అనేది చిన్న పరిశ్రమ కాదు. మీకు హైదరాబాద్లో కూడా ఇటీవల ఒక పెద్ద మాల్ని ఏర్పాటు చేశారు, మనం అందరం చూసాం. అప్పుడు మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే మన బెంగళూరులో పెట్టారు, ఇప్పుడు హైదరాబాద్లో పెడుతున్నారని. సో అంతకు మించి బెంగళూరు, హైదరాబాదులో పెట్టినటువంటి పెట్టుబడులకు మించి అంతకంటే భారీ స్థాయిలో ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళైతే సుముఖత వ్యక్తం చేశారు. లూలు గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడటం కూడా చంద్రబాబు గారిని ఒక సీఎంగా చూసే కంటే కూడా ఒక మిత్రుడిగా నేను ఎక్కువ చూస్తాను. ఆయన క్యాపబిలిటీ ఏంటి, ఆయన సమర్థత ఏంటి అనేది హైదరాబాద్ని డెవలప్ చేయడంలోనే మేము చూసాం. ఖచ్చితంగా అంతకు మించి ఆంధ్ర డెవలప్ అవుతుందనే నమ్మకం మాకుంది. ఎందుకంటే అక్కడ సమర్థవంతమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మా వంతు సహాయ సహకారంగా, మా వంతు చేయూతగా మేము కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాం. అన్ఫార్చునేట్లీ పెట్టాల్సిన పెట్టుబడులు మధ్యలో కొద్దిగా ఆలస్యమైందని, అంటే వాళ్ళు రాజకీయ విమర్శలు చేయలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తరిమేశారని వాళ్ళు చెప్పలేరు. ఆలస్యమైనప్పటికీ కూడా అంతకు మించిన పెట్టుబడులు పెడతామని చెప్పి లూలు ఎండి, చైర్మన్ అండ్ ఎండి కూడా నేను చెప్పటం ఖచ్చితంగా రాష్ట్రానికి శుభ పరిణామం. సో నేను చూడొచ్చు వాళ్ళ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు వాళ్ళ ఇతర బృందం అంతా కూడా నిన్న లూలుకు సంబంధించినటువంటి కీలక బృందం అంతా కూడా చంద్రబాబు గారిని కలవటం, సుదీర్ఘంగా చర్చలు నడపటం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాష్ట్రంలో పెట్టుబడులు ఏళ్ల తరబడి సాగదీయకుండా వెంటనే పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు కూడా వారికి రాష్ట్రం నుంచి ఏ పాజిబిలిటీ ఉన్నా అన్ని విధాలా మేము సహాయిస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకు మించిన పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ చూడొచ్చు, మీ విధ్వంస పాలనలో నేను పునర్నిర్మాణంతో సమాధానం ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు గతంలో, ఇది లాస్ట్ ఓల్డ్ పిక్. ఇది మనం ఇక్కడ చూసేది చంద్రబాబు గారు గతంలో లూలుతో ఒప్పందం చేసుకున్నటువంటి పిక్. ఇది 2014 నుంచి 19 మధ్య కాలంలో చేసుకున్నటువంటి పిక్. ఇది అప్పుడు వారికి స్థలం కూడా కేటాయించారని ఇందాకే చెప్పా. ఆ తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు చంద్రబాబు గారిని కలిశారు. అంటే చంద్రబాబు గారు ఉంటే మాత్రమే పెట్టుబడిదారులు వచ్చి చంద్రబాబు గారిని కలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత దగ్గరికి పెట్టుబడులు రారు. ఎందుకంటే వాళ్ళు చేసేది వ్యాపారమే అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎంత లాభం జరుగుతుందో రాష్ట్రానికి కూడా అంతే లాభం జరుగుద్ది, అంతే మేలు జరుగుద్ది. ఆర్థికంగా డెవలప్ అవుతారు, యువతకు ఉపాధి లభిస్తుంది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి బెనిఫిట్స్. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ బెనిఫిట్స్ కంటే కూడా తన సొంత బెనిఫిట్స్ని ఎక్కువగా ఆశిస్తాడు. కాబట్టే పెట్టుబడిదారులు ఎవరు కూడా రాష్ట్రానికి రావడం లేదు. చంద్రబాబు గారు కూడా ఆ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు. ఒకసారి అది కూడా చూద్దాం. ఇక దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది. అవును, మేము వస్తున్నాం, చంద్రబాబుతో 18 ఏళ్ల అనుబంధం, ఆయనతో జరిపిన చర్చలన్నీ కూడా ఫలప్రదం. విశాఖలో 8 స్క్రీన్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ మాలు, అలాగే విజయవాడ తిరుపతిలో హైపర్ మార్కెట్లు ఏర్పాటు, రాష్ట్రంలో అధునాతనమైన ఫుడ్ ప్రాసెసింగ్ లాజిస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించాం. లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ ట్వీట్. సో నిన్న చాలా స్పష్టంగా చూడండి, విశాఖలోనేమో 8 స్క్రీన్స్ ఉన్నటువంటి ఒక ఐమాక్స్ అయితే మల్టీప్లెక్స్ మాల్ అయితే ఐమాక్స్ అయితే ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడ తిరుపతిలో ఒక హైపర్ మార్కెట్లను, మనకు సూపర్ మార్కెట్లు తెలుసు, దాన్ని తలదన్నే విధంగా హైపర్ మార్కెట్లను ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ బెంగళూరులో వీళ్ళు ఏర్పాటు చేసింది బహుశా ఇలాంటివే. సో అలాంటివి 2 ప్రాంతాలలో, తిరుపతి విజయవాడ 2 ప్రాంతాల్లో కూడా హైపర్ మార్కెట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అలాగే లాజిస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు కూడా వాళ్ళైతే ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి దీని అధినేత ఎవరైతే యూసఫ్ అలీ ఉన్నారో ఆయనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు 18 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయనతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ పేర్కొన్నారు. శనివారం తమ బృందంతో పాటు అమరావతికి వచ్చిన యూసఫ్ అలీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో మధ్యాహ్నం దాదాపుగా 2 గంటల పాటు చంద్రబాబు వారితో సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించి ఆదివారం యూసఫ్ అలీ ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా వేశారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో 8 స్క్రీన్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్ను ప్రారంభించాలని, విజయవాడ తిరుపతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైపర్ మార్కెట్లతో పాటు ఏపీలోని అధునాతన ఫుడ్ ప్రాసెస్ లాజిస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా చంద్రబాబు గారు కూడా ఆ సమావేశానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఒకసారి చూద్దాం. సో ఇది ఇక్కడ చూడొచ్చు. నిన్న I am pleased to welcome to Chairman and Managing Director MD of Lulu Group International Mr. Yusuf Ali and the Executive Director Mr. Ashraf Ali అని చెప్పి బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో వీరితో మీటింగ్ జరపడం అనేది కూడా చాలా ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అంశంలో తమ పార్టీ కానివ్వండి తాము కానివ్వండి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఎవరు ముందుకు వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తాం. లూలు చైర్మన్తో నాకు ఒక సుదీర్ఘ అనుభవం అయితే ఉంది. సో ఆ అనుభవంతోనే తిరిగి వీరినైతే రాష్ట్రానికి నేను రప్పించడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎవరు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. మనం కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. మనం ఏపీలో జగన్ వద్దన్నాక బెంగళూరులో పెట్టుకున్నారు, హైదరాబాద్లో పెట్టుకున్నారు, ఎందుకంటే ఇతర రాష్ట్రాలు ఆహ్వానించినాయి. కానీ ఇక్కడ ఒక్కసారి వద్దని వెళ్ళిపోయిన రాష్ట్రానికి మళ్ళీ తిరిగి రావడం అనేది చిన్న విషయం కాదు. దాని వెనక చంద్రబాబు గారు ఎంత కృషి చేసి ఉంటారో, వారిని ఎంత రిక్వెస్ట్ చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు గారు కూడా వాస్తవానికి ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఒక వ్యక్తిని బతిమాలాడాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ నేనేదో ముఖ్యమంత్రి, నేను ఒకరిని అడగటం ఏంటి అని నామూషికి పోయే టైపు చంద్రబాబు గారు కానే కాదు. మనం గతంలో ఎస్బి స్కూల్ను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమయంలో స్వయంగా వచ్చిన బృందానికి ఈయన టిఫిన్ పెట్టారని చెప్పి కొంతమంది చెప్తే మనం విన్నాం. సో చంద్రబాబు గారు విజన్ కానివ్వండి, చిత్తశుద్ధి కానివ్వండి ఆ విధంగా ఉంటుంది. అందుకని చాలామంది చంద్రబాబు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటారు, సీఈఓ అంటారు. అంటే ఒక కంపెనీకి సీఈఓ ఎలా పనిచేస్తారో రాష్ట్రానికి చంద్రబాబు గారు అలా పనిచేస్తారు. కాబట్టి వారిని ఎంత రిక్వెస్ట్ చేసి రప్పించడమే కాకుండా
దాదాపుగా 2 గంటల పాటు వారికి సమయం ఇచ్చి సుదీర్ఘంగా అన్నీ చర్చించి వారు చెప్పినట్టు వాటి అన్నిటికీ కూడా చంద్రబాబు గారు అంగీకారం తెలిపి వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. అంటే వేరొక వ్యక్తి అయితే రాడు. నేను ఎందాకే చెప్పా, 1000 కోట్ల బిజినెస్ వాళ్ళకు ఒకసారి అవమానం జరిగిన చోటకి మళ్ళొకసారి సచ్చినా వెళ్ళరు. గతంలో కొన్ని కంపెనీలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనుకుంటా జీవితంలో మీ దగ్గర రామని చెప్పి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన ఇది లూలు ఒకటే కాదు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది, అమర్ రాజా వెళ్ళిపోయింది, లూలు వెళ్ళిపోయింది. ఇలా 1 కాదు 2 కాదు అనేక పరిశ్రమలు వెళ్ళిపోయాయి. కానీ ఈరోజు లూలు పరిశ్రమను తిరిగి అయితే వెనక్కి తీసుకురావడం జరిగింది. అలాగే ఇతర పరిశ్రమలను కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సంస్థలు. ఇలాంటివి పెట్టుబడులు పెడితే పెట్టుబడులు మరింత వేగంగా వస్తాయి. ఒక డెవలప్ చెందినటువంటి కంపెనీలు కానీ పేరున్న కంపెనీలు కానీ ఒక చోట ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఇతర కంపెనీలు కూడా వస్తాయి. సో కాబట్టి చంద్రబాబు గారు ఇలాంటి పరిశ్రమలను స్వయంగా తానే రంగంలో దిగి వారితో మాట్లాడి రాష్ట్రానికి తెప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తరిమేసినటువంటి లూలు ఈరోజు రాష్ట్రానికి రావటం, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం కూడా తెలపటం, వెనువెంటనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలపడం ఖచ్చితంగా రాష్ట్రానికి సుపరిణామం. దీనివల్ల యువతకు ఉపాధి దొరకటంతో పాటు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రానికి సంక్షేమ పథకాలు పంచాడు, కానీ ఆదాయాన్ని సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది చంద్రబాబు గారి విధానం. చాలామంది అన్నారు ఎలా వస్తుంది ఆదాయం, ఎలా వస్తుందంటే ఇది ఈ విధంగా వస్తుంది. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. సమర్థవంతమైనటువంటి ఆర్థిక వనరులు రాష్ట్రం చేతిలో ఉన్నప్పుడు మనం ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా ఇబ్బంది ఉండదు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి దగ్గర వారం వెళ్ళిపోయి ప్రపంచ బ్యాంక్ దగ్గర చేతులు పెట్టేసి దొరికిన కాడికి అప్పులు తెచ్చేసి, లేకపోతే లెక్కర్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేసి, ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చేసి, ఇది కాదు సంక్షేమం అంటే. ఈ విధంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. మొత్తంగా చంద్రబాబు గారు అన్నట్టుగానే రాష్ట్రానికి తిరిగి పరిశ్రమలను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నారని చెప్పి నిన్న లూలుని వెనక్కి తీసుకురావడంతో స్పష్టంగా అర్థమవుతుంది.